ఊరంతా కొట్టుకు చావబోతున్నారు. మరేమనుకున్నావయ్యా? ముంచేతికి మీసాలు మొలిపించినోడి శివరి ఎత్తిది పండు. కత్తులు సాన పట్టించి మన గుంపుల్లో కలవమను. ఆ 2 ముఠాల కయ్యాన్ని ఆపడానికి ఆ ఈడీఓ గాని ఆడి మనుషులు ఎవరొచ్చినా సరే గుండెల్లో గురపాలు దింపి సంపమను. ఊరు నోరు మెదపదు. తాటికెల్లాగా వాళ్ళ తలకాయలు తీసుకొచ్చి నా కాళ్ళ కాడ పడేయండి. చూడాలని నాకు మహసంబరంగా ఉంది. కొట్టుకోవద్దు. మీరు కొట్టుకోవద్దు. ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడండి. ఏమిటి గొడవ అంతా? బాబు మేం కాదు బాబు, వాళ్ళే మా మీద కాదు బాబు, చేసిందంటే వాళ్ళే. వాళ్ళ మాట నమ్మకండి. షట్ అప్. ఈ ఊళ్ళో ఎన్ని ఘోరాలు జరిగాయో నాకు తెలుసు. వాటిని విచారించడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేరస్తులు ఎవరో తెలుసుకుని వాళ్ళని అరెస్ట్ చేసేదాకా ఈ ఊళ్ళో జనం గుంపులుగా ఎక్కడ కనిపించినా సరే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళండి, వెళ్ళండి. ఆగండి ఆగండి, మేము అసలు ఉంటోళ్ళం కాదు. ఈ నీ ఊరు ప్రెసిడెంట్ భద్రయ్య గారు, రుద్రయ్య గారు. ఆహా, స్వతంత్రం రాకముందు మా ఊరికి బ్రిటిష్ వాళ్ళు రాలేదు, వచ్చిన తర్వాత పోలీసులు రాలేదు. ఇవాళ మీరు రావటం చాలా విచిత్రంగా ఉంది. ముందు ముందు ఇంకా విచిత్రాలు జరుగుతాయి. అందుకే గవర్నమెంట్ నన్ను ఇక్కడ ఉండమని పంపించింది, స్పెషల్ ఆఫీసర్ గా. చాలా థ్యాంక్స్ సార్, సమయానికి వచ్చారు. మీరు? ఐఎమ్ రఘు. వీడియో? అవును సార్, ఇక్కడ విషయాలని రాసి మీకు రిపోర్ట్ పంపించింది నేనే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఏదైనా చోటు ఏర్పాటు చేయగలరా? విత్ ప్లెజర్, కమ్ ఆన్. కలుద్దాం. నాన్న, ఎస్ఐ గారు ఏమంటున్నాడు? వాడేమంటాడ్రా, మన పాత గోతులు బొక్కలు ఎతకడానికే ఇక్కడికి వచ్చాడేమో నాకు డౌట్ గా ఉంది. అదేం జరగదు, నాకు బాగా తెలుసు. అవునవును, బాగా తెలుసు. ఎస్ఐ నీకు తెలుసా? అయితే ఓ పని చేయండి, మీరిద్దరు వెళ్ళి ఆడికో బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వండి. మనతో చేతులు కలిపితే ఎంత డబ్బైనా ఇస్తామని చెప్పండి. బాగానే ఉంది కానీ నువ్వు లేకుండా ఎట్ట బావ ఎవరం జరిపి చిన్న చిన్న వ్యవహారాల్లో నేను తలదొరచకూడదు, నా లెవెల్ అయ్యారు. అదండి మా ఊరి కథ. జరిగింది జరిగినట్టు తమరితో చెప్పుకున్నాం. ఇప్పటికే ఆలస్యమైంది, ఇంకా పార్టీ చేసుకుందాం. మీరు పార్టీ ఇవ్వడం ఏంటి? నేనిస్తారా పార్టీ? మీరా? అవునరా, లాఠీ చరిత్రలోనే మొట్టమొదటి మలుపు ఒక ఎస్ఐ పార్టీ ఇవ్వడం కదరా. వామ్మో వామ్మో, సేవ సరుకాలుందా? అమెరికా సరుకు. ఏది అమెరికా సరుకే? అమెరికా సరుకే. అబ్బో, మీరు తాగాలే గాని 3 చెరువుల నీళ్లు, సారీ విస్కీ తాగించగలరా? తాగు. చప్పంగా ఉందండి నీళ్లు బల్లే. మన సరుకు చాలా స్మూత్ రా, దెబ్బ తినేదాకా ఏమీ తెలియదు. ఇదిగోండి. అదేంది అది, నువ్వు తాగవండి? అదేమిటోరా, నాకు తాగడం కంటే తినడం అంటే మహాభిమానం. బాబు బాబు, ఆ అభిమానమే మా మీద కూడా ఉంచి మీరు మమ్మల్ని కాపాడాలా. నేనేం కాపాడగలరా? అయినా మీరేం తప్పు చేశారని? చేస్తే కదా డొక్క చించి డొంకంతా తిప్పేది. అమ్మో, అట్ట అనకండి. ఏదేమైనా మనం ఒకటి. తప్పు చేసినా చేయకపోయినా మీదే మా బాధ్యత. అదేనా నేను చెప్పేది. పెళ్ళం దగ్గర పోలీసు వాడి దగ్గర ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు. నేను ఇరుక్కోకుండా మీ ఇద్దరిని కాపాడాలంటే మీరు నాకు నిజం చెప్పాలరా నవరస పోషకాస్. దాందే ఉందండి, వచ్చే కాలం అంతా పోయే కాలమనే. ఏండి మా అల్లుడు మంచి పందిగాడు, మంగిని చూసి మనసు పడ్డాడు, చెంగులు ఎగిరాడు. నే చెప్తామా ఎస్ఐ బాబు, పోయిన అమావాస్య పగటి పూట మంగి లేదు, దాన్ని పట్టుకున్నారు. కానీ అది ఒప్పుకోలేదు.
నీ అవ మళ్ళీ పట్టుకున్నానా అంతే. మోటార్ సైకిల్ ఏదో అందులోకి చీసిరేశాను. దాని కర్మ ప్రాణం పోయింది. నాకేం చెయ్యాలో అర్థం కాక చెమట్లు పట్టి బయటకు వచ్చేసా. అప్పటికే ఈ కేకలే నిన్న మోగోడు సెట్లోకి దూరాడు. అంతే గడి పెట్టేశా. ఆడి మీద నేరం నెట్టేశా. పంచాయతీలో ఆడికి ఉరేసి చంపబోతుండగా ఆ ఈడీఓ వాళ్ళు అడ్డం పడ్డారు. ఎట్టయినా సరే మూగోడిని చంపకపోతే మేమే కాదని మంగి బజారోళ్ళు పంచాయతీలో ఎర్రి కేకలేశారు. మాకు ఛాన్స్ దొరికిందనుకునే ఆ మూగోడిని వేసేసాం. ఆ దెబ్బకి ఉత్తరం బజారోళ్ళు దక్షిణం బజారోళ్ళు కత్తు కటారులతో కొట్టుకోవడానికి బజార్ను పడ్డారు. గబాల్ని మీరొచ్చి అడ్డం పడ్డారు గానే, లేకపోతే ఈడీఓ వాళ్ళ శవాల్ని ఈ పాటికి ఊరేగిస్తూ ఉండేవాళ్ళం. రుద్రయ్య గారు పిలిపించండి మీ పోతురాజు. మెడకు తాడేసి మీ ముద్దుల కొడుకుని చచ్చేదాకా ఊరంతా ఈడ్చండి. తప్పెట కొట్టడానికి ఎట్టివాడిని, శంఖ ఊదడానికి గణాచారిని పిలిపించబడ్డారా రుద్రయ్య గారు? ఊరి పెద్దగా మీరే తీర్పు చెప్తారా, లేదా పోలీస్ ఆఫీసర్ గా నేనే వీడిని కస్టడీలోకి తీసుకుని కోర్టుకు అప్పగించమంటారా? ఏడోళ్ళ మర్యాదగా నోళ్లు ముయ్యండి. సింత సెట్టును చూపించి దయ్యం అని చెప్తే భయపడటానికి నేను పచ్చోడిని అనుకున్నారా? ఈ మాయిదారి పెట్టోడు తెచ్చి మా చెవులకి ములక్కాళ్ళు కడదామనుకున్నారా? ఇలాంటి సాక్షిగాలు చెప్పడానికి నేను లక్ష మంది మడుచుని పిలిపించగలను. నేను చెప్తాను. మొదటి సాక్ష్యం నేను చెప్తాను నాన్న. పార్వతి మంగి మానాన్ని దోచుకుని మూగవాణ్ణి చంపి 2 బజార్లకి చీలిక రావడానికి కారణం ఈ పండు బాబాయ్ ఎస్ఐ గారు. పార్వతి హాడు నీ అన్నే నీ కొడుకని చెప్పుకోనన్నా, నీ విలువ పెరుగుతుంది. చెప్, నువ్వు అసలు మడిసివేనా? ఆ మాటే అది నిన్నడితే ఏం సమాధానం చెప్తావురా? దాన్ని పలకరించకు, నీ బండాను కూడా బయట పెడుతుంది. ఎస్ఐ బాబు, మీరు ఒక్క క్షణం అడ్డం రానంటే ఆ నంకమ్మ తలకి బలిస్తాం బాబు. ఒరే పండు, మాకు గొడవలు పడతావరా? నీ రక్తం కలదొస్తావరా? వెళ్ళండి వెళ్ళండి. చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవడం నేరం, అది మా బాధ్యత. ఏందిరా నీ బాధ్యత? రేయ్, ఈ సీకటిపల్లి సిరత పులికడ్డొచ్చే మొనగాడెవడో రండ్రా రండా. రేయ్ ఆగో, నా బిడ్డని నా ముందే సై చేసుకుంటావా? నువ్వు పోలీసుడివే కావచ్చు, కానీ ఒంటరోడి మన సంగతి మర్చిపో మాకు. నిజం తెలుసుకుని మీ దౌర్జన్యాన్ని నేలమట్టం చేయాలని చూస్తున్న వీళ్ళు 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 ఈ పల్లె ప్రజలంతా పోలీసులే రుద్రయ్య గారు. వీళ్ళంతా ఉండగా నేనెలా ఒంటరివాడిని అవుతాను? వేయండి బేడీలు. నా ప్యాకింగ్ ని పుస్సింగ్ ని పురిట్లో కలపాలని చూడ మాకు. నా మాట వినకపోతే నెల తప్పడం కాదు, నీ తల తప్పిపోద్ది. ఆశారిని పిలిపించి ఆకుపచ్చలు పోయిస్తాను, నీ కడుపుని కొల్లెట్లో కలిపి. ఆగండి. ఒళ్ళు బలిసి ఊరేగటానికి వెళ్ళినాళ్ళు మళ్ళీ వెనక్కొచ్చారే? నువ్వెంత పాపాత్ముడివైనా కన్న తండ్రివి కదా, అందుకే రాక తప్పలేదు. చెప్, తోడబుట్టినాడని కూడా లేకుండా 10 మంది ముందు వాడి తల దించేశావు. ఇంతకన్నా పాపం ఇంకెవరు చేయగలరే? నీలాగా అది ఎవరి తలలు కోయించలేదు, కడుపులు తీయించలేదు. ఏంది నువ్వనేది? ఆవిడేం పొరపాటు మాట్లాడలేదే. మాతంగి నిన్ను అడగలేని మాట, తల్లి కాబట్టి నిలదీసి అడిగింది. కడుపులు కొడతాను, తీయిస్తాను. నిలదీయటానికి మీరెవరు? 55 ఏళ్ల క్రితం నేను కూడా ఇదే మాట అనుకుని కడుపు తీయించుకుని ఉంటే ఈ ఊరికి నీ పేడ ఉండేది కాదు. ఆగిపోయావే, కొట్రా. నువ్వు చేయాల్సిన ఆఖరి పాపం ఇదొక్కటి. నా పరుగుని మర్యాదని దెబ్బతీసే మాటలు మాట్లాడితే కొట్టడం కాదు, ఏం చేస్తానో నాకే తెలవదు. పరువా? అది నీకెక్కడుంది నాన్న? ఊళ్ళో నువ్వంటే భయం ఉంది, అసహ్యం ఉంది. నార్మల్ గారాబం చేసే కొద్దీ గీరెక్కి గీత దాటి సలా ఇస్తున్నావు. నిన్నింక గడప దాటినేవకూడదు. నువ్వు కలగ చేసుకున్నావంటే కన్న తల్లివని కూడా చూడండి. ఇంకా పో లోపలికి. ఇంకా లాభం లేదు బావా, నీ కూతురికి వెంటనే మగతాడు వేయించాల్సింది. అదే సరైన ఆలోచన. మల్లార వాళ్ళని మనువు కోసం రమ్మని వెంటనే కబురు చేయి. ఏకంగా లగ్గాలే పెట్టించేద్దాం. అట్నే బావా. తిరకాసు నాగులు భీముడు, ఆ తిరకాసు గారు నా మీదే కత్తిసిరి పారిపోయాడు. ఎంటపడి
అన్ని తుంటలుగా నరకండి. వెళ్ళండి. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వులు